Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject communication skills. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూనిట్ 2 important questions in communication skills subject. అండ్ యాజ్ యూ ఆల్ నో, నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే సింపుల్గా అదే సైడ్ హెడ్డింగ్స్తో సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరైతే నా ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేస్తాం మేడం అని కమెంట్స్ చేస్తారు, బట్ స్టిల్ కొంతమందికి నోట్స్ కూడా అవసరం పడుతుంది. సో అలాంటి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వింటూ ఆ నోట్స్ పక్కన పెట్టుకొని ప్రిపేర్ అయితే ఇంకా బాగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ 3 యూనిట్స్ పీడిఎఫ్స్, ప్రీవియస్ యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ యూనిట్ 1 వీడియోలో మీకు కాస్ట్ 80 రూపీస్ అని ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ చేసిన వీడియో అండి. ఈ ఇయర్ నేను కాస్ట్ అన్నిటికీ రెడ్యూస్ చేశాను. ఏ స్కిల్ సబ్జెక్ట్ అయినా ఏ సెమిస్టర్ అయినా ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. అదే మేజర్ కానీ మైనర్ కానీ అంటే 5 యూనిట్స్ సబ్జెక్ట్ అయితే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. సో ఇది మన ఫాలోవర్స్ అండ్ స్టూడెంట్స్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే నేను కాస్ట్ తగ్గించేసాను అందరికీ. Now without wasting much time, let's get into important questions. యూనిట్ 1 వీడియోలో మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిట్ 2లో అయితే మనకి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. యాజ్ యూ ఆల్ నో, కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో క్వశ్చన్స్ కూడా నేను ఎక్కువనే ఇస్తున్నాను. లేదు మేడం, నేను యూనిట్కి 8 క్వశ్చన్స్ చదవలేను, నేను టాపర్ కాదు అంటే గనక మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ తీసుకొని మీరు చదివినా ఈజీగా పాస్ అయిపోవచ్చు. లేదా నేను ఫస్ట్ చెప్పిన 4 క్వశ్చన్స్ చదివినా పాస్ అయిపోవచ్చు. బట్ మీరు టాపర్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ ప్రతిదీ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ స్కిల్సే కదా, ఒకసారి విని ఓన్గా రాసేయచ్చు. యూనిట్ 2లో మొత్తం ప్రెజెంటేషన్ అనే కాన్సెప్ట్ మీదే క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రెజెంటేషన్ మీనింగ్ చూద్దాం. Presentation may be defined as a technique of formal communication that involves speaking in front of a group of people or presenting a topic in public. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందు, పబ్లిక్ ముందు మనం ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడితే దాన్నే ప్రెజెంటేషన్ అంటాం. అది స్టూడెంట్ క్లాస్లో చెప్పిన సెమినార్ అవ్వచ్చు, లేదా ఒక సేల్స్ పర్సన్ ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా ఆఫీస్లో మీటింగ్లో మాట్లాడచ్చు, లేదా ఒక న్యూ ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదేదైనా ప్రజెంటేషన్లోకే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రజెంటేషన్ ఇచ్చాము అంటే మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చాము అనేది కాదు, ఎంత బాగా చెప్పాము ఆ కంటెంట్ అనేదే చూస్తారంట. ఇట్స్ నాట్ ద బెస్ట్ కంటెంట్ దట్ విన్స్, ఇట్స్ ద బెస్ట్ ప్రెజెంటెడ్ కంటెంట్ దట్ విన్స్. ఏ క్వశ్చన్కైనా ప్రజెంటేషన్ ఇంట్రడక్షన్ రాసినప్పుడు మీరు ఈ డైలాగ్ రాయండి, మీకు మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆర్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ ప్రెజెంటేషన్? వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. దీన్నే మనకి ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అని కూడా అనొచ్చు. అండ్ రిమెంబర్, ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అని కానీ, స్ట్రాటజీస్ ఆర్ టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అని కానీ అడుగుతారు. అప్పుడు కూడా నేను చెప్తున్న పాయింట్సే రాసేయండి. అండ్ ఈవెన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అని 5 మార్క్స్కి అడిగినా ఈ కాన్సెప్టే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఎలాగో ప్రెజెంటేషన్ మీనింగ్ రాస్తారు. ఒక మంచి ప్రెజెంటేషన్కి ఉండాల్సిన లక్షణాలు లేదా ఎలిమెంట్స్, ప్రెజెంటేషన్లో ఉండాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. నేను ఒక 8 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, క్లారిటీ. మనం ఏ టాపిక్ మీద ప్రజెంట్ చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండాలంట మనకి అండ్ వినే వాళ్ళకి కూడా. సెకండ్ వన్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్. కొంతమంది ప్రెజెంటేషన్ ఇస్తారు, ఆడియన్స్ అసలు వినరు, ఆడియన్స్కి ఈ స్పీకర్కి సంబంధమే ఉండదు. అలా కాకుండా ఆడియన్స్తో మనం ఇన్వాల్వ్ అవుతూ మనం మాట్లాడాలంట. దాన్నే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అంటాం.
థర్డ్ వన్ స్ట్రక్చర్డ్ కంటెంట్. అంటే కంటెంట్ గజిబిజిగా కాకుండా మనం ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని దేని తర్వాత ఏది మాట్లాడాలి అనేది మనం స్ట్రక్చర్ చేసి ప్లాన్ చేసుకోవాలంట. ఫోర్త్ వన్ కాన్ఫిడెన్స్. ఆబ్వియస్లీ ప్రెజెంటేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలంట. ఫిఫ్త్ వన్ ప్రిపరేషన్. మనం ఆ టాపిక్లో ఎంత తోపైనా ప్రెజెంటేషన్ ఉంది అంటే మనం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలంట. సిక్స్త్ వన్ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అంటే ఇక్కడ పిక్చర్స్ కానీ చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ అన్నమాట. సో మనం ఏదైనా ప్రజెంట్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ మనం గ్యాదర్ చేసి యూస్ చేయాలంట. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు టైం కంపల్సరీ మేనేజ్ చేసుకోవాలి, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. మనం ఎప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేదా జెస్చర్స్ కానీ బాడీ పోస్చర్స్ కానీ, అంటే మనం నుంచునే విధానం, మనం మాట్లాడే విధానం, ఈవెన్ మన స్మైల్ కూడా మ్యాటర్స్ అ లాట్ ఇన్ ప్రజెంటేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ ప్రజెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, explain the role of verbal communication in presentation. ఇక్కడ మీకు థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రెజెంటేషన్. ఈ రెండిట్లో కంపల్సరీ ఏదోటి అడుగుతారండి. కొన్ని యూనివర్సిటీస్కి డిఫరెన్సెస్ అడుగుతారు రెండిటికి. సో ఎలా అడిగినా నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి చెప్పాను. అదే కాన్సెప్ట్ అండి. ప్రెజెంటేషన్లో వెర్బల్ కమ్యూనికేషన్ అంటే స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్. మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఏం వర్డ్స్ యూస్ చేస్తున్నాము, ఎలాంటి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, అండ్ ఆ వర్డ్స్ యూస్ చేసి మెసేజ్ని ఎంత క్లియర్గా ఆడియన్స్కి చెప్తున్నాము అనేదే వెర్బల్ కమ్యూనికేషన్ అంటే. ఈ వెర్బల్ కమ్యూనికేషన్లో ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే స్పోకెన్ వర్డ్స్, టోన్ ఆఫ్ వాయిస్, పిచ్, వాల్యూమ్, స్పీడ్ ఆఫ్ స్పీచ్, క్లారిటీ అండ్ ప్రొనౌన్సియేషన్, పాజెస్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ వెర్బల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. అండ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేదే రోల్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రజెంటేషన్. ఫస్ట్ వన్ స్పోకెన్ వర్డ్స్. అంటే మనం యూస్ చేసే పదాలు అండ్ లాంగ్వేజ్ కూడా వస్తుంది. ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే మన వర్డ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందంట. సెకండ్ వన్ టోన్ ఆఫ్ వాయిస్. అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ ఎమోషన్ అనమాట. కొంతమంది సీరియస్గా ప్రజెంటేషన్ ఇస్తారు, కొంతమంది జోవియల్గా జోక్స్ ఇంక్లూడ్ చేస్తూ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ప్రజెంటేషన్ ఇస్తారు. సో ఆడియన్స్తో కనెక్ట్ అవడంలో కానీ మీ మెసేజ్ ఇంపాక్ట్ఫుల్గా రీచ్ అవడంలో కానీ మీ టోన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందంట. థర్డ్ వన్ పిచ్. అంటే హై ఆర్ లో వాయిస్ యూస్ చేయడం. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా ఎగ్జాంపుల్స్ చెప్తారో అప్పుడు మీరు కొంచెం వాయిస్ రేస్ చేసి చెప్తారు. ఎప్పుడైతే అన్ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారో అప్పుడు మీ వాయిస్ కొంచెం తగ్గిస్తారు. సో మీ పిచ్ బట్టి కూడా మీ మెసేజ్ క్లియర్గా వెళ్తుందంట వెర్బల్ కమ్యూనికేషన్లో. ఫోర్త్ వన్ వాల్యూమ్. సో ఇది అందరికీ తెలుసు. ఆడియన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ వాయిస్ వినిపించేలాగా మీరైతే మీ టోన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే మీ మెసేజ్ ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుంది. ఫిఫ్త్ వన్ స్పీడ్ ఆఫ్ స్పీచ్. ఆడియన్స్ ఏ స్పీడ్తో కంఫర్టబుల్గా ఉంటారో మీరు ఆ స్పీడ్ అయితే యూస్ చేయాలి. కొంతమంది చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు, కొంతమంది చాలా నెమ్మదిగా ఆడియన్స్కి బోర్ కొట్టేలాగా చెప్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీరు మీ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రజెంటేషన్ ఇస్తే మీ మెసేజ్ అయితే క్లియర్గా ఆడియన్స్కి అర్థమవుతుంది. నెక్స్ట్ క్లారిటీ అండ్ ప్రొనౌన్సియేషన్. వెరీ ఇంపార్టెంట్. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు మీ మెసేజ్ని క్లియర్గా చెప్పాలి. అండ్ చాలామంది కొన్ని ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ప్రొనౌన్సియేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్. సెవెంత్ వన్ పాజెస్. వెరీ ఇంపార్టెంట్ టిప్ ఇన్ ప్రజెంటేషన్. పాజెస్ ఇవ్వడం అనేది ఒక స్ట్రాటజీ. సో మనం ఒక పాయింట్ చెప్పి ఒక పాజ్ తీసుకొని దెన్ కంటిన్యూ చేస్తే ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లాస్ట్ వన్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎస్, ఎవరు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా మీరు ఒక స్టోరీ చెప్తున్నట్టు ఉండాలన్నమాట. సో మీరు ఒక స్టోరీ టెల్లర్ లాగా మీ ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే మీరు ఆడియన్స్తో ఎంగేజింగ్గా ఉండగలరు అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలరు. సో ఇవన్నీ వెర్బల్ కమ్యూనికేషన్లో పాయింట్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్లో. ఇప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చూద్దాం.
మనం మాట్లాడకుండా లేదా ఏమి వర్డ్స్ యూజ్ చేయకుండా కూడా కొన్నిసార్లు అవతల వాళ్ళకి కొంత కమ్యూనికేట్ చేస్తాం. సో దీన్నే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లోకి ఏమొస్తాయంటే బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, జెస్చర్స్, పోస్చర్, ప్రాక్సిమిటీ, అపియరెన్స్, టోన్ ఆఫ్ వాయిస్. ఇవన్నీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఎలిమెంట్స్. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రజెంటేషన్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ రాయాలి. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అంటే హౌ యూ స్టాండ్, సిట్ అండ్ మూవ్. ప్రజెంటేషన్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు కాకుండా ఎలా నుంచుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం మూవ్ అయ్యేదాన్ని బట్టి మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా, నర్వస్ ఫీల్ అవుతున్నామా అనేది అవతల వాళ్ళు కనిపెడతారు. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేస్లో మనం ఎమోషన్స్ చూపిస్తాం, లైక్ హ్యాపీనెస్ కానీ, సర్ప్రైజ్ కానీ, సీరియస్నెస్ కానీ. సో మీ టాపిక్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారా లేదా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఐ కాంటాక్ట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఆర్ టిప్ ఇన్ ప్రజెంటేషన్. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా మీరు ఎంత మంచి కంటెంట్ చెప్పినా అది ఆడియన్స్కి రీచ్ అవ్వదు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు అంటే మీకు కాన్ఫిడెన్స్ లేనట్టే. సో ఐ కాంటాక్ట్ కూడా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోర్త్ వన్, జెస్చర్స్. జెస్చర్స్ అంటే మీ యాక్షన్స్ అనమాట. మీ హ్యాండ్స్ కానీ మీ హెడ్ కానీ మూవ్ చేసి కూడా మీరు మీ ఐడియాని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, పోస్చర్. అంటే మీరు మీ బాడీని ఎంత స్ట్రైట్గా ఉంచుతున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంట. మీ పోస్చర్ బాగుంటేనే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. సిక్స్త్ వన్, ప్రాక్సిమిటీ. అంటే డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఆడియన్స్. సమ్ టైమ్స్ మనం ఆడియన్స్తో చాలా క్లోజ్గా ఉంటాము, అది కూడా ఆడియన్స్కి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అలా అని చాలా దూరంగా నించుంటే మన కనెక్షన్ అంటే మన ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆడియన్స్కి మీకు అనేది చూసుకోవాలి. దీన్నే ప్రాక్సిమిటీ అంటాము. లాస్ట్ వన్, అపియరెన్స్. అంటే మెయిన్గా మీ డ్రెస్ కోడ్ వస్తుంది. సో ఆడియన్స్ మెయిన్గా మన డ్రెస్ కోడ్నే అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే క్రియేట్ అవుతుంది. సో మనం వేసుకునే డ్రెస్ కోడ్ అండ్ మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ రోల్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రజెంటేషన్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్? దీన్నే మనకి ఫార్మ్స్, మెథడ్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రెజెంటేషన్ అని అడగచ్చు. అంటే ప్రెజెంటేషన్లో రకాలన్నమాట. ఫస్ట్ వన్, మోనోలాగ్ లేదా ఇండివిజువల్ ప్రెజెంటేషన్. అంటే ఆడియన్స్ ముందు ఒక్కడు మాత్రమే నుంచుని ఏదైనా ప్రజెంట్ చేస్తున్నాడు అంటే దాన్ని మనం ఇండివిజువల్ లేదా మోనోలాగ్ ప్రెజెంటేషన్ అంటాం. సెకండ్ వన్, గ్రూప్ ప్రెజెంటేషన్. కొంతమంది టీమ్ ఆఫ్ పీపుల్ అంటే మనకి క్లాస్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు చూడండి, ఒక 5 మెంబర్స్ కలిపి ఒక గ్రూప్గా ప్రజెంట్ చేస్తారు, దాన్ని మనం గ్రూప్ ప్రెజెంటేషన్ అంటాం. నెక్స్ట్, గైడెడ్ డిస్కషన్స్. అంటే స్పీకర్ ఒక్కడే మాట్లాడకుండా ఆడియన్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అదొక డిస్కషన్ లాగా చేస్తే దాన్ని గైడెడ్ డిస్కషన్స్ అంటాం. థర్డ్ వన్, సేల్స్ ప్రెజెంటేషన్. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ కోసం కానీ ఒక సర్వీస్ కోసం కానీ ఒక సేల్స్ పర్సన్ దాని గురించి ప్రజెంట్ చేస్తాడో దాన్ని సేల్స్ ప్రెజెంటేషన్ అంటాం. నెక్స్ట్, పర్సువేజివ్ ప్రెజెంటేషన్. ఇక్కడ పర్సువేజివ్ అంటే కన్విన్సింగ్. ఎప్పుడైతే అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో మనం ఏదైనా ప్రజెంట్ చేస్తే పర్సువేజివ్ ప్రెజెంటేషన్ అంటాం. నెక్స్ట్, ఇన్ఫర్మేటివ్ ప్రెజెంటేషన్. ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అంటే దాన్ని ఇన్ఫర్మేటివ్ ప్రెజెంటేషన్ అంటాం. లాస్ట్ వన్, గుడ్ విల్ ప్రెజెంటేషన్. ఒక కంపెనీ గురించో లేదా ఒక వ్యక్తి గురించో మనం మంచిగా మాట్లాడుతూ ప్రజెంట్ చేస్తే దాన్ని గుడ్ విల్ ప్రెజెంటేషన్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు అనలైజ్ ఆడియన్స్ ఇన్ ప్రెజెంటేషన్. మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మనకి ఆడియన్స్ ఎవరు వస్తున్నారు, అసలు వినేవాళ్ళు ఎవరు, ఆడియన్స్ గురించి మనం ముందుగానే తెలుసుకోవాలి. ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళకి తగ్గట్టు మనం ఎలా మాట్లాడాలి అని మనం ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, దాన్నే అనలైజింగ్ ఆడియన్స్ అంటాము. దీంట్లో ఫస్ట్ పాయింట్, నో యోర్ పర్పస్. అంటే మనం ఎందుకు ఆ ప్రెజెంటేషన్ ఇస్తున్నాము, అసలు ఆడియన్స్ని మనం ఎలా కన్విన్స్ చేయాలి, ఆడియన్స్ని ఎలా మెప్పించాలి అని మనం ఆలోచిస్తాం కదా, దాన్నే నో యోర్ పర్పస్ అంటాం. సెకండ్ వన్, డిఫైన్ ఆడియన్స్ డెమోగ్రఫిక్స్.
డెమోగ్రఫిక్స్ అంటే ఆడియన్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. లైక్ ఏజ్ కానీ, జెండర్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మనం తెలుసుకోవాలంట. నెక్స్ట్ అసెస్ ఆడియన్స్ ప్రియార్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎవరైతే ఆడియన్స్ వస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆ టాపిక్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలంట. సో దాన్ని బట్టి మనం ప్రెజెంటేషన్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్స్. అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ గ్రూప్స్కి లేదా కాలేజ్ స్టూడెంట్స్కి ప్రెజెంటేషన్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు మనం ఎగ్జాంపుల్స్ యూస్ చేయడం అలాంటివి చేయాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మన ప్రెజెంటేషన్ వినడానికి వచ్చిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అనేది మనం ముందుగానే తెలుసుకోవాలి. డెవలపింగ్ యువర్ ప్రెజెంటేషన్ స్టైల్. మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. అంటే కొంతమంది స్టోరీస్ చెప్తారు, కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తారు, కొంతమంది హ్యూమర్ యాడ్ చేస్తారు, అంటే జోక్స్ వేస్తూ ప్రెజెంటేషన్ ఇస్తారు. సో మీ స్టైల్ ఏంటో మీరు డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ యువర్ ఆడియన్స్. అంటే ఈవెన్ ప్రెజెంటేషన్ అవుతున్నప్పుడు కూడా ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మన మెసేజ్ ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా, వాళ్ళకి బోర్ కొడుతుందా, ఇదంతా ఇవాల్యుయేట్ చేసుకోవాలంట. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్. మనం ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, అంటే వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ తీసుకోవాలి. దీన్ని బట్టి నెక్స్ట్ టైం మనం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అనలైజింగ్ ఆడియన్స్. ఆడియన్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే రాసేయండి. సిక్స్త్ క్వశ్చన్, హౌ టు మేనేజ్ ఆర్ హ్యాండిల్ ఆడియన్స్ క్వశ్చన్స్ ఆర్ క్వెరీస్ ఇన్ ప్రెజెంటేషన్. హ్యాండ్లింగ్ క్వశ్చన్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదండి, మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ కొంతమంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేదే ఈ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, ఐడెంటిఫై పాసిబుల్ క్వశ్చన్స్. మనం ప్రెజెంటేషన్ ఇవ్వకముందే అసలు ఆడియన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ముందుగానే ఆలోచించుకుని దానికి ఆన్సర్స్ రెడీ పెట్టుకోవాలి. సెకండ్ వన్, ఎంకరేజ్ ఆడియన్స్ పార్టిసిపేషన్. ఇప్పుడు చాలా ప్రెజెంటేషన్స్లో ఆడియన్స్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇలా క్వశ్చన్స్ అడగడానికి కూడా మనం ఎంకరేజ్ చేయాలంట. థర్డ్ వన్, రియలైజ్ క్వశ్చన్స్ ఆర్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మీరు చెప్పింది ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్తో వింటున్నారు అని. సో క్వశ్చన్స్ని ఎప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్, పాజ్ బిఫోర్ ఆన్సరింగ్. క్వశ్చన్ అడగగానే మనం ఏది పడితే అది ఆన్సర్ చేసేయకూడదు. ఆ ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, లిసన్ టు ద హోల్ క్వశ్చన్. ఎప్పుడైతే ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అప్పుడు మనం వాళ్ళు అడుగుతుంది ఏంటి అనేది జాగ్రత్తగా వినాలంట. నెక్స్ట్, రెస్పాండ్ విత్ రెస్పెక్ట్. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అడిగినా, మీకు తెలియని క్వశ్చన్ అడిగినా సరే మీరు ఎప్పుడూ ఆడియన్స్తో రెస్పెక్ట్గా మాట్లాడాలంట. నెక్స్ట్, మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ. క్వశ్చన్స్ అడగమన్నాం కదా అని ఆడియన్స్ వరుసగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఇలాంటప్పుడు మనం టైంని కూడా మేనేజ్ చేయాలంట. బీ ఆనెస్ట్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్. ఎప్పుడైనా ప్రెజెంటేషన్లో ఆడియన్స్ మీకు తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ తెలియదని ఆనెస్ట్గా చెప్పాలంట. అండ్ తెలియదని వదిలేయకుండా నేను తర్వాత కనుక్కొని చెప్తాను, గివ్ మీ 5 minutes అనో ఏదో ఒకటి చెప్పాలంట. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు హ్యాండిల్ క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంటేషన్. సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సపోర్టింగ్ విజువల్ ఎయిడ్స్ ఆర్ మెటీరియల్స్ ఇన్ ప్రెజెంటేషన్. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, విజువల్ ఎయిడ్స్ అంటే మనం ఏదైనా ప్రెజెంటేషన్ చేసినప్పుడు మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ఇంకా బాగా అర్థం అవ్వడానికి మనం కొన్ని మెటీరియల్స్ యూస్ చేస్తాం. దాన్నే విజువల్ ఎయిడ్స్ అంటాం. అంటే గ్రాఫ్స్ కానీ, హ్యాండ్అవుట్స్ అంటే శాంపిల్ పేపర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, లేదా ఆడియో వీడియో క్లిప్స్. కొన్నిసార్లు ప్రజెంట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. నెక్స్ట్, పవర్ పాయింట్ స్లైడ్స్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏదైనా ప్రజెంట్ చేయాలంటే అది కాలేజ్ అయినా ఆఫీస్ అయినా ఎక్కువగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్సే యూస్ చేస్తున్నారు. అంటే స్లైడ్స్ వేసి అవి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది కూడా విజువల్ ఎయిడ్లోకే వస్తుంది. ఫోటోగ్రాఫ్స్, ఈవెన్ సమ్టైమ్స్ ఫొటోస్ కూడా మనం డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్, డెమాన్స్ట్రేషన్స్ అంటే ఆడియన్స్కి డెమో చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ ప్రెజెంటేషన్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ డెమో తీసుకెళ్ళడం, పాంప్లెట్స్ ఇవ్వడం, ఇలాంటివి డెమోన్స్ట్రేషన్స్లోకి వస్తాయి. లాస్ట్ వన్, ఫ్లిప్ చార్ట్స్. అంటే మనం చార్ట్ ప్రిపరేషన్ కూడా చేసి అది కూడా ప్రెజెంటేషన్లో యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎయిడ్స్. ఈ క్వశ్చన్ 5 marksకి అడిగితే అడగచ్చండి. దీంతో మీకు 7 questions అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 7 questions మ్యాక్సిమం సరిపోతాయండి. బట్ కొన్ని యూనివర్సిటీస్లో
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విడిగా 5 మార్క్స్కి అడుగుతున్నారు. సో మీ ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో పీపీటీ గురించి ఏమైనా 5 మార్క్స్కి ఇచ్చారు అంటే ఈ టాపిక్ కూడా వినడానికి ట్రై చేయండి. పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదా స్లైడ్స్ అని కూడా అంటాము. ఇదొక మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో మనకి స్లైడ్స్ వస్తూ ఉంటాయి. మనం కంప్యూటర్ యూస్ చేసి ఇది క్రియేట్ చేస్తాము. సో ఇది అందరికీ తెలుసు. దీంట్లో ఇమేజెస్ పెడతాము, టెక్స్ట్ పెడతాము, సౌండ్స్ ఇస్తూ ఉంటాము, చాట్స్ యూస్ చేస్తాం, వీడియోస్ పెడతాం పీపీటీలో. సో మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి పీపీటీ యూస్ చేయాలి అంటే మీరు ఎలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వన్, కీప్ ఇట్ సింపుల్. పీపీటీ ఎప్పుడు సింపుల్గా ఉండాలి. పీపీటీ చేయమన్నాం కదా అని చెప్పి ఎక్కువ స్లైడ్స్, ఎక్కువ టెక్స్ట్ పెట్టేయకూడదు. పీపీటీ ఎప్పుడు సింపుల్గా ఉండాలంట. సెకండ్ వన్, డోంట్ రీడ్ ఎవ్రీ స్లైడ్. చాలామంది పీపీటీ చూపిస్తూ మొత్తం చదివేస్తూ ఉంటారు, ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వరు. సో ఆడియన్స్తో మనం ఎక్కువ మాట్లాడాలి, పీపీటీలో ఉన్నది ప్రతిదీ చదవకూడదంట. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ ఫాంట్. ఈవెన్ కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ కానీ కలర్ కానీ ఆడియన్స్కి అర్థమయ్యేలా ఉండాలంట. నెక్స్ట్, ప్రెజెంట్ డేటా విజువల్లీ. మనం టెక్స్ట్ పారాగ్రాఫ్స్ కాకుండా గ్రాఫ్స్ లేదా చార్ట్స్ ఇలాంటివి యూస్ చేసి డేటాని ప్రజెంట్ చేస్తే బాగుంటుందంట. నెక్స్ట్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎప్పుడు మనం పీపీటీ ప్రజెంటేషన్ చేయాలన్నా కంపల్సరీ ముందుగానే మనం పీపీటీ వేసుకుని ప్రజెంటేషన్ని ప్రాక్టీస్ చేసుకోవాలంట. యూజ్ స్పీకర్ నోట్స్. ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్ ఇస్తున్నామో అప్పుడు మన దగ్గర కూడా ఒక నోట్స్ ఉండాలంట. సో అది మనకి ప్రిపరేషన్లోను అండ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. క్లోజింగ్ స్ట్రాంగ్ అంటే లాస్ట్ స్లైడ్ ఎప్పుడు సమ్మరీ ఇవ్వాలంట, అంటే షార్ట్గా ఉండాలంట. సో పీపీటీ ప్రజెంటేషన్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. దీంతో మీకు 8 క్వశ్చన్స్ ప్రజెంటేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 8 చదవలేను అంటే ఫస్ట్ 4 కానీ 5 కానీ కంపల్సరీ చదవండి, లేదా మీ యూనివర్సిటీ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అయినా చదవండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ వింటూ ఆ నోట్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్తే మీకైతే మంచి మార్క్స్ అయితే వస్తాయి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ థర్డ్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్సో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.